వెల్కమ్ టు ఫోకస్. ఆర్థిక సంక్షోభాలు వచ్చినా ఆదాయం తగ్గలేదు. విపత్తులు విరుచుకుపడ్డా కాసుల వర్షం ఆగలేదు. కోరిన వరాలిస్తూ వర్ధిల్లుతున్న వడ్డీ కాసుల వాడికి కోట్లలో కానుకలొస్తున్నాయి. ఒక్క నెలకే 100 కోట్లకు పైగా హుండీ ఆదాయం సమకూరుతోంది. బంగారం విషయంలోనూ అంతే. ఏడాదికి 1300 కేజీల వరకు భక్తులు సమర్పిస్తున్నారు. ఇలా స్వర్ణ సంపదతో 1000 నామాల వాడు 1000 టన్నుల వాడిగా వెలుగొందుతున్నాడు. వడ్డీ కాసుల వాడికి కనక వర్షం కురుస్తోంది. కోట్లలో కానుకలు వస్తున్నాయి. ఏడాదికేడాది శ్రీవారి ఆదాయం పెరుగుతూ వస్తోంది. తిరుమల హుండీ సరికొత్త రికార్డుల్ని బ్రేక్ చేస్తోంది. ఆర్థిక సంక్షోభాలు విపత్తులు వచ్చినా వెంకన్నకు ఆదరణ తగ్గడం లేదు. తిరుమలకొచ్చే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం నెలకు 100 కోట్ల మార్కు దాటేసింది. రోజు లక్షల్లో భక్తులకు దర్శనం, కోట్లలో హుండీ ఆదాయం, ఏటేటా పెరుగుతోన్న ఆదాయం, వడ్డీ కాసుల వాడి ఖజానా కళకళ. ఆర్థిక సంక్షోభాలు వచ్చినా ఆదాయం తగ్గేదేలే. విపత్తులు విరుచుకుపడినా కాసుల వర్షం ఆగేదేలే. తిరుమలేశునికి నిరంతరాయంగా కోట్లలో కానుకలు. తిరుమల కొండపై వెలిసిన వెంకన్న స్వామికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అలంకార ప్రియుడు, కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడు, అభిషేక ప్రియుడు, ఇలా అనేక పేర్లు ఉన్నాయి. ఇక ఆయనకి వడ్డీ కాసులవాడు అనే పేరు కూడా ఉంది. ఈ పేరుకు తగ్గట్టే నిత్యం తిరుమలలో కాసుల వర్షం కురుస్తోంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే భక్తులు శ్రీవారికి ఏదో ఒక కానుక సమర్పించనిది వెళ్లరు. అందుకే శ్రీవారి ఖజానా నిత్యం గలగలమంటుంది. కోరిన వారి కోరికలు ఎట్టే తీర్చే కలియుగ వైకుంఠనాథుడికి భక్తులు కూడా అదే రీతిలో కానుకలు సమర్పిస్తున్నారు. ప్రపంచంలో మరే దేవుడికి సాధ్యపడని విధంగా స్వామివారికి హుండీ ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం స్వామివారికి వస్తున్న హుండీ ఆదాయం చరిత్రలని తిరగరాస్తుంది. శ్రీవారికి భక్తులు సమర్పిస్తున్న కానుకలు కోవిడ్కి ముందు, కోవిడ్కి తర్వాత అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఓవైపు శ్రీవాణి ట్రస్ట్కి అందే విరాళాలు, మరోవైపు స్వామివారికి సమర్పించే కానుకలతో శ్రీవారి ఖజానా కళకళలాడుతోంది. అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయకుడు, కొలిస్తే చాలు కోరికలు ఇట్టే తీర్చే దేవుడు. అందుకేనేమో శ్రీవారి క్షణకాల దర్శనం కోసం భక్తులు పరితపిస్తూ ఉంటారు. స్వామివారిని కనులారా దర్శించుకునే భాగ్యం కోసం ఎన్ని కష్టాలైనా పడతారు. రోజుల తరబడి వేచి ఉంటారు. తమ మొక్కులు చెల్లింపులో భాగంగా స్వామివారికి నిండుగా కానుకలు సమర్పించుకుంటారు. ఇలా స్వామివారికి లభించే హుండీ ఆదాయం కాలక్రమేణా పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు రోజుకు వేలల్లో ఉండే స్వామివారి హుండీ ఆదాయం ఇప్పుడు కోట్లకు చేరుకుంది. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా స్వామివారికి రోజుకి 8 కోట్ల హుండీ ఆదాయం వస్తుంది. 70 ఏళ్ల క్రితం శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు రోజుకి 600 మంది మాత్రమే. సౌకర్యాలు పెరిగే కొద్దీ శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. స్వామివారిని తలుచుకుంటే చాలు తమ కష్టాలు గట్టెక్కుతాయి, శ్రీవారిని మొక్కుకుంటే చాలు తమ ఇబ్బందులు తొలగిపోతాయి అన్నది భక్తుల విశ్వాసం. అందుకనుగుణంగా ప్రతి ఏడాది స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయం పెరుగుతూ వస్తుంది. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా దర్శన విధానంలో కూడా టీటీడీ మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితుల వలన కులశేఖరపడి వరకు భక్తులను అనుమతిస్తే గంటకు 1000 మందికి స్వామివారి దర్శన భాగ్యం దొరుకుతుంది. అదే లఘు దర్శన విధానాన్ని అమలు చేస్తే గంటకు 2 నుంచి 2.5 మంది భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తుంది. ఇక మహాలఘు విధానాన్ని అమలు చేస్తే గంటకు 4.5 నుంచి 5,000 మంది వరకు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. ప్రస్తుతం భక్తుల తాకిడికి అనుగుణంగా టీటీడీ మహాలఘు దర్శన విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో స్వామివారిని 50 అడుగుల దూరం మహాలఘు విధానంలో జయ విజయాల గడప నుంచి దర్శించుకుంటున్నారు. కానీ సామాన్య భక్తులు కూడా శ్రీవారిని కులశేఖరపడి నుంచి దర్శించుకునే భాగ్యం 1982 వరకు కొనసాగింది. అప్పట్లో భక్తుల తాకిడి అంతగా లేకపోవడంతో శ్రీవారి భక్తులందరినీ కులశేఖరపడి వరకు అనుమతించేది టీటీడీ. 1950లో ఏడాది మొత్తానికి శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్య 2,26,000 మంది మాత్రమే. అంటే రోజుకి 619 మంది భక్తులు వచ్చేవారు. 1960కి ఈ సంఖ్య 11,67,000కు చేరుకుంది. అంటే రోజుకి 3,197 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చేవాళ్లు. 1970లో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్య 33,94,000. నిత్యం 9,299 మంది భక్తులు శ్రీవారిని కులశేఖరపడి నుంచి దర్శించుకునేవారు. 1980లో ఏడాది కాలానికి శ్రీవారిని 79,52,000 మంది భక్తులు దర్శించుకుంటే
రోజువారీగా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా 21,786 మందికి పెరిగింది. దీంతో 1983లో లఘు దర్శన విధానాన్ని ప్రవేశపెట్టింది టీటీడీ. 1990లో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏడాదికి 1 కోటి దాటింది. 1990లో 1,18 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే నిత్యం సరాసరి 32,332 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కలిగింది. ఇక 2000 సంవత్సరంలో స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రెండింతలయ్యింది. ఆ ఏడాది 2,37,25,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే రోజువారీ సంఖ్య 65,000కు చేరుకుంది. దీంతో 2005లో మహాలఘు దర్శన విధానాన్ని ప్రవేశపెట్టారు అప్పటి స్పెషల్ ఆఫీసర్ ధర్మారెడ్డి. 2010లో 2,55,00,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే ప్రతినిత్యం 70,000 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం దొరికింది. ఇక 2020కి భక్తుల సంఖ్య 2,70,00,000 మంది భక్తులు కాగా రోజువారీ సంఖ్య 75,000గా ఉంది. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ క్యూలైన్ల విధానంలో టీటీడీ మార్పులు చేస్తూ వచ్చింది. 1950లో భక్తులు మహాద్వారం నుంచే నేరుగా ప్రవేశించే సౌలభ్యం ఉండగా 1970కి భక్తుల సంఖ్య వందల నుంచి వేలకు చేరుకోవడంతో షెడ్ల ద్వారా భక్తులను దర్శనానికి అనుమతించడం ప్రారంభించింది టీటీడీ. ఇక 10,000గా ఉండే భక్తుల సంఖ్య 30,000కు చేరుకోవడంతో 1984లో మొదటి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ను, 2001లో రెండో క్యూ కాంప్లెక్స్ ను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ దాదాపుగా 150 రోజుల పాటు క్యూ లైను వెలుపలికి వస్తుండటంతో 2014లో నారాయణగిరి ఉద్యానవనంలో కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసింది టీటీడీ. ఇలా భక్తుల తాకిడికి అనుగుణంగా క్యూలైన్లు మారుస్తూ వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధానంలో రద్దీకి అనుగుణంగా మార్పులు చేసింది. 1983 వరకు భక్తులందరినీ కులశేఖరపడి వరకు అనుమతిస్తూ వచ్చిన టీటీడీ 1983 డిసెంబర్లో లఘు దర్శన విధానాన్ని ప్రవేశపెట్టింది. భక్తులను రాములవారి మేడ వరకు అనుమతించడం ప్రారంభించింది. 2000 సంవత్సరానికి భక్తుల తాకిడి అనూహ్యంగా పెరగడంతో 2005లో మహాలఘు విధానాన్ని ప్రవేశపెట్టింది. జయ విజయాల గడప నుంచే భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లభించేది. భక్తుల తాకిడి అంతకంతకు పెరుగుతూ ఉండడంతో 2014లో మహాలఘు విధానంలోనే 3 వరుసల క్యూలైన్లు ప్రవేశపెట్టారు. ఇలా శ్రీవారి దర్శన విధానాన్ని భక్తుల తాకిడి పెరిగే కొద్దీ మార్పులు చేస్తూ వచ్చిన టీటీడీ ప్రస్తుతం పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. ఆగమశాస్త్రం మేరకు క్యూలైన్ విధానంలో మార్పులు చేసే వెసులుబాటు లేకపోవడంతో టీటీడీ ప్రస్తుతం భక్తులు క్యూలైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా ఏర్పాట్లు చేయడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్లైన్ విధానంలో కేటాయిస్తూ వారికి కేటాయించిన సమయానికి క్యూలైన్ దగ్గరికి చేరుకుంటే 2 నుంచి 3 గంటల్లో స్వామివారి దర్శనం కలుగుతుంది. సర్వదర్శనం భక్తులకు ఇదే తరహాలో టోకెన్లు జారీ చేసే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చినా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడంతో ఇప్పుడు ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది టీటీడీ. ఆనంద నిలయంలో కొలువైన బంగారు స్వామి అనంత సంపదలతో తులతూగుతున్నాడు. అంతులేని భక్తుల కోరికలు తీర్చి నిలువు దోపిడీ తీసుకోవడంలోనూ వడ్డీ కాసులవాడు ఘనుడే. ఇక శ్రీవారికి కానుకల రూపంలో ప్రతి నెలా వచ్చే బంగారం 100 కేజీలు దాటింది. ఏడాదికి 1,300 కేజీల వరకు పసిడిని భక్తులు సమర్పిస్తున్నారు. ఇంతకీ శ్రీవారి హుండీ ఆదాయం ఎన్ని కోట్లు? ఏటేటా వెంకన్న ఆదాయం పెరగడానికి కారణాలేంటి? బంగారు కానుకల మాటేంటి? శ్రీనివాసుడు భక్తుల పాలిట కొంగు బంగారమే కాదు, కొండంత బంగారు సంపదతో తులతూగుతున్నాడు. అవును, నిత్యం స్వామివారికి కనీసం 100 కేజీల బంగారం కానుకల రూపంలో హుండీలో సమర్పిస్తున్నారు భక్తులు. అటు టన్నుల కొద్దీ వస్తున్న బంగారాన్ని టీటీడీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన స్వామివారికి కానుకలు సమర్పించే సంప్రదాయం ఇప్పటిది కాదు. శ్రీవారి ఆలయ గోడలపై ఉన్న శాసనాల ద్వారా లభిస్తున్న సమాచారం మేరకు 9వ శతాబ్దం నుంచే శ్రీవారికి కానుకల పరంపర కొనసాగింది. తిరుమల ఆలయ గోడలపై ఉన్న శాసనాలను పరిశీలిస్తే పల్లవరాణి సామవై, శ్రీకృష్ణ దేవరాయలు, రాఘోజీ భోన్స్లే, వెంకటగిరి రాజులు వంటి రాజాలు స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలు సమర్పించారు. పల్లవరాణి శ్రీవారి ఆలయంలో పంచబేరాల్లో ఒక్కటిగా పేర్కొనే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహంతో పాటు అనేక ఆభరణాలు సమర్పించారు. శ్రీకృష్ణ దేవరాయలు అయితే 7 కొండలవాడి దర్శనార్థం 7 విడతలు తిరుమలకు రాగా వచ్చిన ప్రతిసారి స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలు సమర్పించారు.
ప్రస్తుతం శ్రీవారి అలంకరణకు ఉపయోగిస్తున్న ఆభరణాలలో కేవలం రాఘోజీ భోన్స్లే, వెంకటగిరి రాజావారు సమర్పించిన ఆభరణాలు మాత్రమే పూర్వకాలం నాటివి. మిగిలినవన్నీ 1933 సంవత్సరం తర్వాత తయారు చేసిన ఆభరణాలే స్వామివారి అలంకరణకు ఉపయోగిస్తున్నారు అర్చకులు. శ్రీవారి అలంకరణకు ఉపయోగించే ఆభరణాలను ఆలయంలోనూ, అలంకరణకు ఉపయోగించని ఆభరణాలను తిరుపతి పరిపాలనా భవనంలోని ట్రెజరీలో భద్రపరిచింది టీటీడీ. శ్రీవారికి 30 కోట్ల విలువ చేసే వజ్రాల కిరీటం, 5 కోట్లు విలువ చేసే వజ్రాల కటి, వరదహస్తాలు, 3 కోట్లు విలువ చేసే బంగారు పీతాంబరం, 3 కోట్లు విలువ చేసే బంగారు కిరీటం, 75 లక్షలు విలువ చేసే నాగాంబరం, 1740వ సంవత్సరంలో రాఘోజీ భోన్స్లే సమర్పించిన 33,000 విలువ చేసే పచ్చలు పొదిగిన ముత్యాల హారం, 28,000 విలువ చేసే వైడూర్యాలు పొదిగిన బంగారు డాలర్లు, 28,000 విలువ చేసే 17 పేటల ముత్యాల హారం, 45,000 విలువ చేసే 5 పేటల వజ్రాల బంగారు హారం, 8,000 విలువ చేసే బంగారు కిరీటం వంటివి కాకుండా 35 కిలోల మకర తోరణం, 32 కేజీల 5 సవర్ల సహస్ర నామమాల, 28 కిలోల వజ్ర కిరీటం, 19 కిలోల పీతాంబరం, 19 కిలోల శ్రీవారి పద్మపీఠం, 10 కేజీల 4 పేటం మొహరిల దండ, ఇలా మరెన్నో ఆభరణాలు ఉన్నాయి. ఇలా శ్రీవారి అలంకరణకు 1,094 రకాల ఆభరణాలు ఉండగా అందులో 374 రకాల వజ్ర వైడూర్యాలతో కూడిన ఆభరణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శ్రీవారి ఆలయంలోని భోకసంలో భద్రపరిచి ఉంటారు. ఇవి కాకుండా శ్రీవారి అలంకరణకు ఉపయోగించని ఆభరణాలు మరెన్నో ఉన్నాయి. వీటిని మాత్రం తిరుపతిలోని పరిపాలనా భవనంలో భద్రపరిచింది టీటీడీ. శ్రీవారికి శ్రీమంతులే కాదు, సామాన్యులు ఘనంగానే కానుకలు సమర్పిస్తున్నారు. స్వామివారికి పారిశ్రామికవేత్తల నుంచి సామాన్య భక్తుల వరకు కానుకలు ఇస్తున్నారు. ఇలా శ్రీవారికి హుండీలో సమర్పించే బంగారం విలువ ప్రతి మాసం 100 కేజీలు దాటింది. ఏడాదికి 1,300 కేజీల వరకు పసిడి శ్రీవారి సొంతమవుతుంది. 2008 ముందు వరకు కూడా శ్రీవారికి భక్తులు సమర్పించిన బంగారాన్ని కరిగించి వాటిని డాలర్లుగా మలిచి విక్రయించేది టీటీడీ. 2008 నుంచి కూడా స్వామివారికి భక్తులు సమర్పించిన బంగారాన్ని కరిగించి బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం మొదలుపెట్టింది. ఇలా టీటీడీ అకౌంట్లో ప్రస్తుతం 11,000 కేజీల బంగారం బ్యాంకుల్లో డిపాజిట్లుగా ఉంది. ఇక స్వామివారికి లభిస్తున్న కానుకలు కూడా అంతే వేగంగా పెరుగుతూ వస్తున్నాయి. 110 ఏళ్ల క్రితం శ్రీవారి వార్షిక ఆదాయం 3.5 లక్షలు మాత్రమే. 1907-8లో శ్రీవారి వార్షిక ఆదాయం అక్షరాల 3,87,406 రూపాయలు. 1908-9లో శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు 5,65,156 రూపాయలు. 1909-10లో భక్తులు సమర్పించిన కానుకలు 6,47,127 రూపాయలు. 1910-11లో హుండీ ఆదాయం 6,75,495 రూపాయలు. 1911-12లో హుండీ ఆదాయం 7,37,930 రూపాయలు. 1912-13లో శ్రీవారి హుండీ ఆదాయం 7,72,710 రూపాయలు. 1913-14లో హుండీ ఆదాయం గణనీయంగా పెరిగి 10,44,956 రూపాయలకు చేరుకుంది. 1914-15లో స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఆ ఏడాది శ్రీవారికి 9,62,639 రూపాయలు లభించింది. 1915-16లో హుండీ ద్వారా 12,95,458 రూపాయలు. 1916-17లో హుండీ ద్వారా 11,69,742 రూపాయలు. 1917-18లో హుండీ ద్వారా 12,76,193 రూపాయలు. 1918-19లో హుండీ ద్వారా 14,57,810 రూపాయలు. 1919-20లో శ్రీవారి హుండీ ఆదాయం 14,97,267 రూపాయలు. 1920-21లో శ్రీవారి హుండీ ఆదాయం 15,52,300 రూపాయలు. 1921-22లో శ్రీవారి హుండీ ఆదాయం 14,83,841 రూపాయలు. 1922-23లో శ్రీవారి హుండీ ఆదాయం 16,34,129 రూపాయలు. 1923-24లో శ్రీవారి హుండీ ఆదాయం 16,35,517 రూపాయల కానుకలను భక్తులు సమర్పించారు. ఇలా అంచెలంచెలుగా పెరుగుతూ వస్తున్న శ్రీవారి హుండీ ఆదాయం 1996-97లో 99.8 కోట్లకు చేరుకుంది.
1997-98లో 119.7 కోట్లు, 1998-99లో 133.71 కోట్లు, 1999-2000 సంవత్సరంలో 145.87 కోట్లు, 2000 నుంచి 2001లో 164.56 కోట్లు, 2001-2002లో 181.99 కోట్లు, 2002-2003లో 200.86 కోట్లు, 2003-2004లో 227 కోట్లు, 2004-2005లో 258 కోట్లు, 2005-2006లో 309 కోట్లు, 2006-2007లో 387 కోట్లు, 2007-2008లో 490 కోట్లు, 2008-2009లో 551 కోట్లు, 2009-2010లో 583 కోట్లు, 2010-2011లో 675 కోట్లు, 2011-2012లో 782 కోట్లు, 2012-13లో 859 కోట్లు, 2013-14లో 832 కోట్లు, 2014-15లో 900 కోట్లు, 2015-16లో 1010 కోట్లు, 2016-17లో 1110 కోట్లు, 2017-18లో 1156 కోట్లు, 2018-19లో 1206 కోట్ల హుండీ ఆదాయం లభించగా 2019-20కి శ్రీవారి హుండీ 1313 కోట్లకు చేరుకుంది. ఇక కరోనా కారణంగా 2020-21లో స్వామివారి హుండీ ఆదాయం 731 కోట్లకు పరిమితమయ్యింది. కోవిడ్ కారణంగా శ్రీవారి ఆలయంలో 80 రోజుల పాటు దర్శనాలు నిలిపివేయడం, ఆ తర్వాత కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులను దర్శనానికి అనుమతివ్వడంతో ఆ ప్రభావం స్వామివారి హుండీ మీద పడింది. కోవిడ్ ఆంక్షలు తొలగిన తర్వాత స్వామివారి హుండీ ఆదాయం గణనీయంగా పెరగడం ప్రారంభమయ్యింది. అప్పటి వరకు ఏడాదికి 2 నుంచి 4 నెలల్లో మాత్రమే స్వామివారికి 100 కోట్ల హుండీ ఆదాయం లభిస్తుండగా కోవిడ్ తర్వాత ప్రతి నెల స్వామివారికి 100 కోట్ల హుండీ ఆదాయం రావడం ప్రారంభమయ్యింది. దీంతో 2021-22లో 933 కోట్ల హుండీ ఆదాయం లభించగా 2022-23లో 1613 కోట్లు హుండీ ద్వారా లభించింది. ఏడాది మొత్తం సప్తగిరులకు వెల్లువల భక్తకోటి వస్తోంది. ఇప్పుడు ప్రతి నెల శ్రీవారి హుండీ ఆదాయం 100 కోట్లు దాటుతోంది. బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు 17,000 కోట్లకు చేరాయి. ఏ సంక్షోభం వచ్చినా, విపత్తు వచ్చినా శ్రీవారి ఆదాయం పెరుగుతూనే ఉంది. తిరుమలేశుని హుండీ రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తోంది. అత్యధిక సంపద కలిగిన ఏకైక దేవస్థానంగా తిరుమల చరిత్రలో నిలుస్తోంది. శ్రీవారి హుండీ ఆదాయం ఇప్పుడు నెలకు 100 కోట్లు దాటుతోంది. 2 ఏళ్ల క్రితం వరకు ఏడాదికి 4 నెలలు మాత్రమే 100 కోట్ల మార్కుని దాటేది. దీంతో రోజువారీగా స్వామివారికి లభించే హుండీ ఆదాయం 3 కోట్లలోపే ఉండేది. 2010 అక్టోబర్ 23న మొదటిసారి స్వామివారి హుండీ ఆదాయం 3 కోట్ల మార్కు దాటింది. ఆ రోజు స్వామివారికి హుండీ ద్వారా 3 కోట్ల 60 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. అటు తర్వాత 2011 నవంబర్ 1న హుండీ ఆదాయం 3 కోట్ల 80 లక్షల రూపాయలకు చేరింది. ఇక 2012 జనవరి 1న స్వామివారి హుండీ ఆదాయం 4 కోట్ల మార్కు దాటింది. ఆ రోజు స్వామివారికి హుండీ ఆదాయం 4 కోట్ల 23 లక్షల రూపాయల ఆదాయం లభించగా అదే ఏడాది ఏప్రిల్ 1న హుండీ ఆదాయం 5 కోట్ల మార్కుని దాటింది. శ్రీరామనవమి రోజున స్వామివారికి రికార్డు స్థాయిలో హుండీ ద్వారా 5 కోట్ల 73 లక్షల రూపాయల ఆదాయాన్ని సమర్పించారు భక్తులు. ఇక అప్పటి నుంచి అనేక సార్లు స్వామివారి హుండీ ఆదాయం 5 కోట్ల మార్కుని దాటినా 10 ఏళ్ల తర్వాత మరోసారి రికార్డు స్థాయిలో స్వామివారికి హుండీ ఆదాయం లభించింది. 2022 జులై 4న శ్రీవారికి హుండీ ద్వారా 6 కోట్ల 18 లక్షల రూపాయల ఆదాయం లభించగా అదే ఏడాది అక్టోబర్ 23న 6 కోట్ల 31 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక ఈ ఏడాది జనవరి 1న స్వామివారి హుండీ ఆదాయం 7 కోట్ల మార్కుని దాటింది. జనవరి 1వ తేదీన స్వామివారికి 7 కోట్ల 68 లక్షల రూపాయల రికార్డు హుండీ ఆదాయం సమకూరింది. ఇదే ఇప్పటి వరకు స్వామివారికి లభించిన అత్యధిక హుండీ ఆదాయంగా నమోదయ్యింది. ఇలా కోవిడ్ ఆంక్షలు తొలగిన తర్వాత 2022 మార్చి నుంచి కూడా స్వామివారి హుండీ ఆదాయం ప్రతి నెల 100 కోట్ల మార్కుని దాటేస్తోంది. 2022 మార్చి నెలలో 128 కోట్లు, ఏప్రిల్లో 127 కోట్లు, మే నెలలో 130 కోట్లు, జూన్లో 123 కోట్లు, జూలైలో 139 కోట్లు, ఆగస్టులో 140 కోట్లు, సెప్టెంబర్లో 122 కోట్లు,
అక్టోబర్లో 123 కోట్లు, నవంబర్లో 127 కోట్లు, డిసెంబర్లో 126 కోట్లు వచ్చాయి. ఇక ఈ ఏడాది జనవరిలో 123 కోట్లు, ఫిబ్రవరిలో 114 కోట్లు, మార్చిలో 120 కోట్లు, ఏప్రిల్లో 114 కోట్లు, మే నెలలో 109 కోట్లు, జూన్ మాసంలో 116 కోట్లు, జూలై నెలలో 129 కోట్లు, ఆగస్టు నెలలో 120 కోట్లు, సెప్టెంబర్లో 111 కోట్ల హుండీ ఆదాయాన్ని భక్తులు సమర్పించారు. ఇలా స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు పెరుగుతూ ఉండడంతో టీటీడీ 23 కోట్ల రూపాయల వ్యయంతో నూతన పరకామణి మండపాన్ని నిర్మించింది. స్వామివారి ఆలయానికి ఎదురుగా అన్నప్రసాద సముదాయం వైపున నూతన పరకామణి మండపాన్ని అధునాతనమైన సౌకర్యాలతో ఏర్పాటు చేసింది. ఇది అందుబాటులోకి రావడంతో స్వామివారి హుండీ కానుకలు ప్రస్తుతం ఏ రోజుకారోజు లెక్కించేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఇలా స్వామివారి సన్నిధిలో నిత్యం భక్తులు సమర్పించే కాసులు గలగలలాడుతూ ఉంటే వాటిని ఎప్పటికప్పుడు లెక్కింపు చేపడుతూ బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తుంది టీటీడీ. ప్రస్తుతం బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు కూడా 17,000 కోట్లకు చేరాయి. ఇలా వడ్డీ కాసులవాడి కాసులు ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతూ శ్రీవారి ఖజానా కళకళలాడుతోంది. ఏ సంక్షోభం వచ్చినా, విపత్తు వచ్చినా వెంకన్నపై ఆదరణ తగ్గడం లేదు. ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. అంతే స్థాయిలో కానుకలు పెరుగుతున్నాయి. ఫలితంగా శ్రీవారి హుండీ నెలకి 100 కోట్ల మార్కుని ఎప్పుడో దాటేసిందే. భవిష్యత్లో 150 కోట్ల మార్కుని తాకే అవకాశం లేకపోలేదు. అందుకే తిరుమల వెంకటేశ్వరుడు నిజంగా బంగారు కొండే.